మన దైనందిన జీవితంలో మనం పెద్ద పెద్ద కొండల్లాగా ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో, అవునా? అయితే ఒక్క మాట, ఇప్పుడు చెప్పుకున్న కొండలన్నీ కూడా దేవుడు నిన్ను అలవోకగా ఎక్కిస్తాడు. అప్పుల కొండైనా, తప్పుల కొండైనా, నెప్పుల కొండైనా నువ్వు ఎక్కగలుగుతావు. దానికోసం నువ్వో ఏడవాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు ఏడిచి పక్కన వాళ్ళని ఏడిపించాల్సిన అవసరమే లేదు. వీటన్నిటి నుంచి నిన్ను విడిపించి పైకెత్తగల దేవుని మీద నీ భారం ఉంచి నువ్వు ఆయన వైపు లక్ష్యం ఉంచిన ఎడల నిశ్చయంగా వాటన్నిటి నుంచి నిన్ను ఎక్కించగలుగుతాడు. డాక్టర్లు చెప్పేస్తారు, ఈ జబ్బు వచ్చింది, ఇక నీకు తగ్గదు, ఇక అట్టుంటమే బతికినంతకాలం ఆ జబ్బు అలానే ఉంటుంది, ఉపశమనానికి మందులు ఇస్తాను వాడుకో, బతికిన కాడికి బతుకు, పోతే పో అని వాళ్ళు చెబుతారు కదా. ఈ బలహీనత కొంతమందికి, శరీర బలహీనతలతో కొంతమంది అల్లాడుతూ ఉంటారు. నాకు ఎవరన్నా అసలు ఇది లేకుండా చేస్తే బాగుండు, ఎక్కడికైనా వస్తా అని తిరుగుతూ ఉంటారు. ఈ రోగం అనే కొండ ఎక్కాలని. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి పరాసలో, అప్పుల కొండ, తప్పుల కొండ, నొప్పుల కొండ, ఇంకేమన్నా పెడదామా? జస్ట్ ఎగ్జాంపుల్గా ఒక 3 రకాలు చెప్పాను. తర్వాత కొంతమందికి పిల్లల కొండ ఉంటుంది. పిల్లల కొండ ఏం కొండ? పిల్లల కొండ. ఇదొక కొండ. పిల్లలకు జాబ్ విషయంలోనో పెళ్ళిళ్ళ విషయంలోనో కొండలా కనపడుతుంటుంది. ఎట్టనన్నా కానీ ఈ బిడ్డకు పెళ్ళై ఒక ఇంటోళ్ళు అయితే అంతే చాలయ్యా దేవుడా, ఎప్పుడు మోకరించిన ముందు దాన్ని ఎత్తుతారు. కొంతమంది పిల్లలకి ఉద్యోగాల కోసం మొత్తుకుంటారు, కొంతమంది పిల్లలు చదువుల ఎదుగుదల కోసం మొత్తుకుంటారు. వాళ్ళని బయటికి తేవటానికి, వాళ్ళని పైకెత్తడానికి తల్లిదండ్రి పడే పాటలు అన్నీ కాదు, వాళ్ళకు మంచి లైఫ్ ఇవ్వడానికి వాళ్ళు పడే బాధలు అన్నీ కాదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన దైనందిన జీవితంలో మనం పెద్ద పెద్ద కొండల్లాగా ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో, అవునా? అయితే ఒక్క మాట, ఇప్పుడు చెప్పుకున్న కొండలన్నీ కూడా దేవుడు నిన్ను అలవోకగా ఎక్కిస్తాడు. అప్పుల కొండైనా, తప్పుల కొండైనా, నెప్పుల కొండైనా నువ్వు ఎక్కగలుగుతావు. దానికోసం నువ్వో ఏడవాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు ఏడిచి పక్కన వాళ్ళని ఏడిపించాల్సిన అవసరమే లేదు. వీటన్నిటి నుంచి నిన్ను విడిపించి పైకెత్తగల దేవుని మీద నీ భారం ఉంచి నువ్వు ఆయన వైపు లక్ష్యం ఉంచిన ఎడల నిశ్చయంగా వాటన్నిటి నుంచి నిన్ను ఎక్కించగలుగుతాడు. ఎక్కిస్తాడా, ఎక్కించడా? అదేమన్నా ఆయనకేమన్నా పెద్ద కష్టంతో కూడిన పనే? ఆయనకి సులభమేగా. మనం ఎదుర్కొనే అప్పులు తీర్చడం దేవునికి ఏమన్నా కాస్త కష్టమా? ఏం లేదు. ఆయన తలుచుకుంటే అద్భుతంగా తీసేయగలుగుతాడు. వ్యాధుల్ని స్వస్థపరచగలుగుతాడు, రుణాలను తొలగించగలుగుతాడు, దోషాలుంటే క్షమించి ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరచగలుగుతాడు, ఆయన రక్తంలో నిన్ను శుద్ధి చేసి తెలుపు చేయగలుగుతాడు. దోషాలు బాపలేడా? రుణాలు తీర్చలేడా? మన ఆత్మ నరకానికి వెళ్లకుండా మన పాప రుణాన్ని తీర్చడానికి తన ప్రాణమే పెట్టినవాడు మన భూమి మీద ఎదుర్కొంటున్న రుణాలను తీర్చలేడా? ఖచ్చితంగా తీర్చగలుగుతాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? అందరికీ విశ్వాసం ఉంది కాబట్టే వచ్చారు, లేకపోతే ఎందుకు వస్తారు? నేను చెప్పినటువంటి 4 విధములైన కొండల్ని దేవుడు ఎక్కిస్తాడు. దేవుడు కోరేది ఏంటంటే అసలు వాటి గురించి నువ్వు కలత చెందాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ 4 కొండలే కాదు, ఇంకెలాంటి కొండలు ఎన్నున్నా వాటిని నువ్వు లక్ష్య పెట్టద్దు.
అని దేవుడు ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. రోగం సమస్య అయినా, ఆర్థిక సమస్యలైనా, అప్పుల సమస్యలైనా, నీ పొరపాట్లైనా, నీవు కన్న నీ సంతానమైనా, ఈ 4 విషయాలే కాదు, భౌతికంగా భూమి మీద జీవించే నీ జీవనానికి అవసరమైన సకల సంగతుల విషయమై నీకు చింత అక్కరలేదు. నువ్వు ఎప్పుడైతే నా చేతుల్లోకి వచ్చావో బాధ్యత నేను తీసుకున్నాను అని ఎప్పుడూ దేవుడు చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు కూడా అది ఆయన ఆ మాట చెబుతానే ఉన్నాడు. బాధ్యత నేను తీసుకున్నాను, నేను నడిపిస్తా. ఏది ఎంతవరకు ఉండాలో, ఏది ఎలా ఉండాలో, ఏది ఎలా ఉండొద్దు అని నేను బ్యాలెన్స్ చేస్తా. అయితే నీ దృష్టి వాటి మీద కాకుండా మరో దాని మీద ఉండాలనేది నా ఆశ అంటాడు ఆయన. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నువ్వు ఫేస్ చేస్తున్న వాటి మీద నీ దృష్టి ఉంచొద్దు. వాటిని నేను తీసేస్తా. అవి అనవసరంగా నీ జీవితంలోకి రానిలేదు. అవి అంటూ నీకు రానిచ్చాను అంటే వాటి వల్ల కొంత ప్రయోజనం ఉంది కాబట్టి, నేను మహాజ్ఞానినని నీవు నమ్ముతున్నావు కాబట్టి, నేను ఆలోచనకర్తగా ఉండటానికి నువ్వు నన్ను ఆహ్వానించావు కాబట్టి, ఆలోచనకర్తగా నీ జీవితంలోకి ఎంటర్ అయ్యి నా ఆలోచన ప్రకారం నేను నిన్ను బ్యాలెన్స్ చేస్తున్నా, నీ పరిస్థితులు బ్యాలెన్స్ చేస్తున్నా. ఋతువులను రప్పించేవాడిని, నక్షత్ర రాసులను రప్పించేవాడిని, నీ జీవితంలో నీకు రకరకాల అనుభవాలను రప్పించేవాడిని కూడా నేనే అంటాడు ఆయన. రకరకాల అనుభవాలను రప్పించేవాడిని కూడా నేనే. కొన్ని రకాల పరిస్థితులు ఏర్పడినట్లు చేయవాడను నేనే. వాటిని గురించి నువ్వేమీ కలత చెందాల్సిన అవసరం లేదు. ఈ కొండలన్నీ అసలు కొండలు కాదు, ఇవన్నీ నీ ముందు బండలు, చిన్న రాళ్ళు అనుకో. వాటన్నిటిని గురించి నువ్వు ఆలోచించాలని నేను అనుకోవట్లా. ఒక వ్యక్తి రాశారు ఒక గ్రంథంలో, యోసేపు తల్లి స్థానంలో నేను ఉన్నట్టయితే నేను ఇలా చేసేదాన్ని, మోషే తల్లి స్థానంలో నేను ఉన్నట్టయితే నేను ఇలా చేసేదాన్ని అని తానేమనుకున్నారో ఒక గ్రంథంలో రాశారు. తను ఏమని ప్రార్థించేవారో, యోసేపు తల్లిగా ఒకవేళ నేను ఉన్నట్టయితే నేను ఖచ్చితంగా ప్రార్థించేదాన్ని, యోసేపు తన అన్నలతో గొడవ పడకూడదు, వాళ్ళు కలిసి ఐకమత్యంగా సమాధానంగా ఉండాలని. యోసేపు తల్లిగా నేను ఉన్నట్టయితే నేను ఇలా ప్రార్థించేదాన్ని, యోసేపు అసలు ఆ గుంటలో పడవేయబడకుండా ఉండాలని. యోసేపు తల్లిగా నేను ఉన్నట్టయితే నేను ఇలా ప్రార్థించేదాన్ని, యోసేపు అసలు ఐగుప్తుకి అమ్మబడకుండా ఉండాలని. యోసేపు తల్లిగా నేను ఉన్నట్టయితే నేను ఇలా ప్రార్థించేదాన్ని, యోసేపు జైలు పాలు కాకూడదని ప్రార్థించేదాన్ని. అసలు ఇవన్నీ జరగకూడదని ప్రార్థించేదాన్ని. ఒకవేళ మోషే తల్లిగా నేనున్నట్టయితే మోషే గురించిన ఆజ్ఞ 2 సంవత్సరాల పిల్లల్ని, అదే పుట్టిన పిల్లల్ని, ఇశ్రాయేలీల పిల్లల్ని నైల్ నదిలో పడేయాలన్న ఆజ్ఞ అసలు రాకూడదని ప్రార్థించేదాన్ని. ఒకవేళ ఈ ప్రార్థనలన్నీ నిజంగా జరిగితే ఊహించండి. మోషే తల్లిని నేనైతే నేను ప్రార్థించేదాన్ని, నా బిడ్డ నా నుండి దూరం కాకూడదు, నా బిడ్డ నా చేతుల్లోనే ఉండాలని. అప్పుడేం జరిగిద్దో కొంచెం ఆ చిత్రాన్ని మీరు చూడండి. ఒకవేళ నేను యేసు తల్లి అయిన మరియనైతే నేను ఖచ్చితంగా ప్రార్థించేదాన్ని ఏమని, నా కుమారుడికి ఆ కొరడా దెబ్బలు వద్దని, నా కుమారుడికి ఆ శిలువ శ్రమలు వద్దని ప్రార్థించేదాన్ని, నా కుమారుడికి ఆ రక్తసిక్తమైన అనుభవాలు వద్దని ప్రార్థించేదాన్ని, నా కుమారుడికి కాళ్ళలో చేతుల్లో శీలలు వద్దని ప్రార్థించేదాన్ని, నా కుమారుడికి నోటి వెంట రక్తం వద్దని ప్రార్థించేదాన్ని.
నా కుమారుడి ప్రక్కలో బల్లెపు పోటు వద్దని ప్రార్థించేదాన్ని. ఒకవేళ ఈ తల్లి ప్రార్థించినట్టుగానే జరిగితే ఆ చిత్రాన్ని ఒక్కసారి ఊహించండి మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమైనా అర్థమైందా? కాలేదా? ఇందులో అర్థం కాకపోవటానికి ఏముందండి, సింపుల్. ఒకవేళ యోసేపు తల్లిగా తానుంటే ఏమని అడుగుతానంది? అన్నదమ్ములు గొడవే రావద్దు అని అడుగుతానంది. అన్నదమ్ములకి అసలు వివాదమే లేకపోతే యోసేపు గుంటలో వేయబడే అనుభవం, ఆ గుంటలో వేయబడొద్దు అని ఆమె ప్రార్థన చేస్తే అది వేయబడకపోతే బయటికి తీయబడి ఇష్మాయేలీలకు అమ్మబడేవాడు. అమ్మబడొద్దు అని ప్రార్థన చేస్తే ఐగుప్తుకు పోయేవాడు. పోతిఫెరో భార్య చేత శోధింపబడొద్దు అని ఏమో ప్రార్థన చేస్తే జైలుకి వెళ్ళేవాడు. అసలు జైలుకే వెళ్ళొద్దు అని ఆమె ప్రార్థన చేసినట్టయితే అక్కడి నుంచి రాజు సింహాసనం మీదకి వెళ్ళేవాడు కాదు. అవునా? ఒకవేళ మనం ఆ ప్లేస్లో ఉంటే మనం ఇలానే అడుగుతాం, దేవా అదొద్దు, దేవా ఇదొద్దు, దేవా ఆ శ్రమ వద్దు, దేవా ఈ శ్రమ వద్దు, దేవా ఆ సమస్య వద్దు, దేవా ఈ సమస్య వద్దు, అది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు, అది వద్దు, అన్నీ వద్దు అంటాం. ఇప్పుడు యోసేపుకు వాళ్ళ అమ్మ అన్నీ వద్దని కూర్చుంటే, ఒకవేళ దావీదు వాళ్ళమ్మ ఉండి ఆమె ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటే, నా కుమారుడు రణభూమికి వెళ్ళొద్దు, యుద్ధంలో నా బిడ్డకి పాలు పంపులు పొందకూడదు, పొందిన గొల్యాతు మీదకి అసలు వెళ్ళకూడదు, అంత బలవంతుడి మీదకి వాడు నా బిడ్డ మీదకి రావద్దు ప్రభువా, ఆ 6 మూరల జానుడోడిని యేసు నామములో వధించు తండ్రి, అరికట్టు తండ్రి, వాడికి తెగులు వచ్చేటట్టు చేయి తండ్రి, వాడి యుద్ధానికి రాకూడదు తండ్రి, వాడికి వాంతులను అయ్యేటట్టు చేయి తండ్రి, వాడు రాకూడదయ్యా నా బిడ్డ. ఇట్టనే ఉంటాయి మన ప్రార్థనలు. చాలామంది స్వాప్ ఇదే కదా, నా బిడ్డకి ఆ సమస్య వద్దు, నా బిడ్డకి ఈ సమస్య వద్దు, నా కూతురికి ఇబ్బంది వద్దు, నా కొడుకు ఆ కష్టం వద్దు, మా ఆయనకి ఇదొద్దు, మా ఆవిడికి అదొద్దు అని ఏ కాడికి ఎవరికి ఏ నొప్పి తగలొద్దు. ఎంతమందికి అర్థమైందో? దేవునికి స్తోత్రం. అవునా కాదా? మన ప్రార్థనలన్నీ ఇంతే ఉంటాయి కదా. ఒకవేళ మనం అడిగినట్టే దేవుడు అన్నీ వద్దులే అని ఆపాడు అనుకో, యోసేపు ఏడుండేవాడు? వాళ్ళ అన్నోళ్ళతో కలిసి కనాన్లో గొర్రెలు కాస్తుండేవాడు. తన ఫ్రెండ్స్తో కలిసి బెత్లెహేం పొలాల్లో గొర్రెలు కాసుకునేవాడు. మోషే నైల్ నదిలో పడవేయబడొద్దు అని తల్లి కోరి ప్రార్థించినట్టయితే మోషే ఆడుండేవాడు? ఇశ్రాయేలు సర్వ సమాజంతో కలిసి బుర్ర దొక్కుతూ ఉండేవాడు, బానిసగా ఉండేవాడు. పిల్లల క్షేమం కోసం తల్లులుగా తండ్రులుగా మనం కోరే కోరికలు, మనం చేసే ప్రార్థనలు, మన వాళ్ళ క్షేమాన్ని కోరి, మన క్షేమాన్ని కోరి మనం చేసే ప్రార్థనలు, మనం కోరే కోరికలు అవి ఎలా వస్తాయో చూడండి. ఒకవేళ నైల్ నదిలో పడవేయబడకపోతే ఆడికి పోయేవాడు? ఇక్కడే ఉండేవాడు. అందులో పడవేయబట్టం వల్ల ఎక్కడికి చేరాడు? ఫరో కుమార్తె చేతిలోకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఫరో సింహాసనం మీదకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఇశ్రాయేలు పక్షంగా రెడీ అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరికి జాతి విమోచన కర్త అయ్యాడు. ఇప్పుడు యేసయ్య దగ్గరకు వద్దాం. మరియమ్మ నిజంగా అట్లాంటి ప్రార్థనలే చేస్తే, పరలోక తండ్రి నిజంగా ఆమేన్ అంటే, యేసయ్యకి సిలువ శ్రమలే లేకపోతే ఇక మనం పడాల్సి వచ్చేది బాధలన్నీ. మనం అందరం కలిసి పోవాల్సి వచ్చేది అగ్నిగుండానికి, నిత్యం అంటే అగ్నిగుండానికి పోవాల్సి వచ్చేది. అవన్నిటినీ మనం పొందకుండానట్లు యేసు మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు. యేసు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. అది జరగకపోతే మనకు రక్షణ ఎక్కడ? మన పాపములకు ప్రాయశ్చిత్తం ఎక్కడ?
ఇప్పుడు చెప్పండి, మరియమ్మ ప్రార్థన దేవుడు వినాలా వినొద్దా? మరియమ్మ ఒక శరీర సంబంధంగా అడిగి ఉండొచ్చు, ఈ శ్రమలన్నీ నా బిడ్డకు వద్దని, ప్రేమను బట్టి. ఒకవేళ ఆమెన్ అని తండ్రి అంటే మన గతి ఏంటి? అలాగే దావీదు తల్లి గొలియాతు మీద ఫైటింగ్, నా బిడ్డ వద్దయ్యా, వాడు పడిపోవాలి ప్రభువా, నా బిడ్డ యుద్ధానికి పోతున్నాడు, పిచ్చోడు, తెలియదు నాయన, వాడు బలవంతుడు ప్రభువా అంటే వాడి మీద జయించకపోతే ఇశ్రాయేలు సర్వ సమాజం దావీదును నమ్మేది ఎక్కడ? దావీదు విశ్వాసం వ్యక్తమయ్యేది ఎక్కడ? దావీదు శూరత్వం ప్రజలు కొనియాడేది ఎక్కడ? కాబట్టే సమస్తం ఎరిగిన ఆ మహాజ్ఞాని, అన్నీ తెలిసిన ఆ మహామేధావి చాలా వరకు మనం అనుకున్నవి జరగనీయడు, మనం అనుకోనియే జరిగిస్తాడు. ఇష్టం ఉంటే చప్పట్లు కొట్టి మాయింపరచు. ఓ తల్లిగా నువ్వైతే ఏం కోరతావు చెప్పు? యోసేపు విషయంలో నువ్వు అదే కోరతావా, ఇంకేమైనా కోరతావా? చెల్లి నువ్వు చెప్పు, అక్క, అన్న, నువ్వు తండ్రిగా నువ్వేం కోరతావు? నీ కొడుకు బానిసగా అమ్మబడాలని నువ్వు కోరుకుంటావా? నీ కొడుకు సొంత అన్నల చేత ద్వేషం పొంది గుంటలో పడేయబడాలని కోరుకుంటావా? నీకు ఆ కళ వచ్చినా తట్టుకుంటావా? కళ వస్తే వెంటనే ఉపవాసం ఉండి, ప్రభా నా బిడ్డకి అది జరగకూడదు, ప్రభా నా బిడ్డకి ఇది జరగకూడదు అని మొరపెడతావే. ఎవరు ఇష్టపడతారు? నేనైనా ఇష్టపడను, కానీ ఉన్న రహస్యం అంతా అక్కడే ఉంది. సింహాసనం అన్నా కిరీటం అన్నా పూలబాట్లో లేదా ముళ్ళబాట్లోనే ఉంది. మరి ఏం చేద్దాం? అందుకే ఇప్పుడు చెప్తున్నాను, నీ జీవితం ఎప్పుడైతే యేసు ప్రభు చేతికి అప్పచెప్పావో, యేసయ్య తన చేతుల్లోకి ఎప్పుడైతే నీ లైఫ్ని తీసుకున్నాడో, ఆయన నడిపిస్తాడు. నువ్వు అనుకున్నట్టు కాదు, నువ్వు కోరినట్టు కాదు. కావాలంటే చెప్పు, అలానే ప్రార్థన చేస్తా. నీ లైఫ్ నువ్వు అనుకున్నట్టే జరిగించమని చేస్తా. నీ పిల్లల లైఫ్ నువ్వు కోరినట్టే జరిగించమని చేస్తా. చెప్పు, చేయమంటావా? చేయమంటే చెప్పు, చేస్తా. నేను మీ పక్షంగా విజ్ఞాపన చేస్తా. ప్రభా వాళ్ళు ఏదో ఏడుతున్నారు కానైనా వాళ్ళ పిల్లలు వాళ్ళ జీవితాలు వాళ్ళు అనుకున్నట్టే చేసే ప్రభా అంటే చేసేస్తాడు. అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, అది ఐగుప్తు రాజ్యం మీద ఏలికగా ఉండదు పరిస్థితి. కనాన్లో గొర్రెలు కాసుకున్నట్టు ఉంటుంది. మరి ఓకేనా? ఎవరో యోసేపు. చెప్పు, నీ ఐడియా ప్రకారం వెళ్ళాలనుకుంటున్నావా? నీ ప్రార్థనల ప్రకారం, నీ ఆలోచనల ప్రకారం నువ్వు నీ ఫ్యామిలీ ఉండాలనుకుంటున్నారా? ఆయన చేత నడిపించబడాలనుకుంటున్నారా? ఓ ముక్క చెప్పేసేయండి, ముందుకెళ్తాను నేను. ఆయన నువ్వా? అట్లయితే నీ ప్రార్థన నెరవేరొద్దుగా. ఇదిగో ఆలోచించి చెప్పు, నాకు ఆలోచించి చెప్పండి. అట్లయితే నీ ప్రార్థన నెరవేరొద్దుగా. నెరవేరకుండా ఎట్లా లేనా అంటే, అప్పుడు నువ్వు అనాలి ఏమంటే, అన్నా అన్నీ కాదన్నా, ఏది ఆయన చిత్తం అయిద్దో ఆ ప్రార్థన నెరవేరమను, ఏది ఆయన చిత్తానికి భిన్నంగా నేను అడిగానో అది ఆపేమను. ఆయన చిత్తమేనా? మన ఇష్టం అయితేనేమో కానాన్లో గొర్రెలు, అదే దేవుని చేతికి అప్పచెబితే పాప ఎట్లా ఉంటుందంటే, యోసేపు లైఫ్ గ్రాఫ్కు దిగిపోతున్నట్టు ఉంటుంది. ఓ మంచి కొడుకు, అద్దాల అంగి తొడుక్కున్న కొడుకు, తండ్రి దగ్గర ప్రేమను పొందిన కొడుకు, తండ్రి ముద్దు ముచ్చట్లు పొందుకున్న కొడుకు, టాప్ గ్రాఫ్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దిగిపోతా చివరికి జైలు పాలవుతాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి దిగిపోయిన గ్రాఫ్ ఒక్కసారిగా ఇక్కడికి లేచిద్ది. బంతిని నేలకేసి కొడితే ఎంత స్పీడ్తో కొడితే
అంతకి రెట్టింపు స్పీడ్తో పైకి లేచినట్టు అట్లా ఉంటుంది. ఆ మేధావి పనితనాలన్నీ అట్లా ఉంటాయి. మనకేమో అర్థమై సావో తెలియదు చావు, అది వచ్చిన గొడవ. మోకాళ్ళు వేసిన కాడ నుంచి అదొద్దు ఇదొద్దు ఆ బాధొద్దు ఏ ఇబ్బంది అదొద్దు ఏదొద్దు ఏమి లేకుండా ఏం చేస్తా అంటాడా పిచ్చి మామ. అదొద్దు ఇదొద్దు ఇదొద్దు, మరి నిన్ను ఎట్లా చెక్కాలి నేను? అందుకే ఇది గుర్తుపెట్టుకోవాలి. అయ్యా, ఒక శరీర సంబంధంగా, ఒక మనిషి సంబంధంగా నా ఆలోచనలన్నీ ఈ మట్టి కతుక్కొని ఉంటాయి నాయన. మట్టి బుర్ర, మట్టి తెలివి కాళ్ళే కానీ నువ్వు చెయ్యి, నీ ఇష్ట ప్రకారం చెయ్యి. ఓ అప్పచెప్పాను నా జీవితం నీ చేతికి. నా లైఫే కాదు, నా పిల్లల జీవితం కూడా అప్పచెప్పాను. నువ్వే నీ మనసుకు తోచినట్టు చెక్కు నాయన. ఒకటైతే నిజం, మా జీవితాలు నీ చేతుల్లో పెట్టాం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఎంతమంది అప్పచెప్పేశారు ఇప్పుడు చెప్పండి దేవునికి? ఇప్పుడు ఇది విన్నాక అందరూ చేతులు ఎత్తారా ఇప్పుడు అప్పచెప్పాను అన్నయ్య అని. నిజంగా ఇప్పుడు అప్పచెబుతారు, ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ తీసుకొని పోతారు, దేవుడి చేతులు లాక్కొని పోతారు. అట్లా చేయకండి, నిజంగా అప్పచెప్పండి. మిమ్మల్ని మీరు అప్పగించుకోండి, మీ బిడ్డల్ని అప్పగించండి, మీరు ఎదుర్కొంటున్న సమస్యల్ని అప్పగించండి. నువ్వు చెప్పుకున్నావే అప్పుల కొండ, నొప్పుల కొండ, తప్పుల కొండ, పిల్లల కొండ, ఇంక ఏ కొండ చెబుతావు చెప్పు. ఈ కొండలన్నీ ఆయన చేతికి అప్పచెప్పు. ఏ వచ్చినా అన్నీ కలిపి నీ కిరీటానికి, సింహాసనానికి కారణమవుతాయి. అంతే. అయితే నమ్మి భరోసా ఉంచాలి. నీకు అర్థం కాదు, అంత గందరగోళంగా ఉంటుంది, ఒక్కోసారి పిచ్చెత్తినట్టు ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా అనుభవం ఉంది కాబట్టి. ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి మరీ నిరాశ అగాధంలో దిగిపోయినట్టు ఉంటుంది. నిరాశ అగాధంలోకి దిగిపోయినట్టు ఉంటుంది. అయితే ఏం భయపడ నిమిత్తం లేదు. ఎవని మనసు నీ మీద పూర్ణముగా ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు చేస్తావంటాడు. పూర్ణంగా ఆయన మీద ఆనుకొని ఇక భరోసా ఉంచేసాయి. ఒకవేళ ఇప్పటిదాకా అలా ఇలా ఉంటే మళ్ళీ చెప్తున్నా, ఇంకొదిలే. నా ప్రార్థన అంతా యోసేపు వాళ్ళ అమ్మ చేసినట్టు ఉంటుందయ్యా, మరియమ్మ చేసినట్టు ఉంటుంది, మోసే వాళ్ళ అమ్మ, దావీదు వాళ్ళ అమ్మ చేసినట్టు ఉంటుంది. అట్టొద్దులేయ్యా. అవసరమైతే నా బిడ్డలకి కొన్ని శ్రమల ట్రైనింగ్ అవసరమైతే ఇవ్వయ్యా, నా భర్తకు కొంచెం శ్రమల ట్రైనింగ్ అవసరమైతే ఇవ్వయ్యా, నాకు అవసరమైతే నాకు కూడా అయ్యా, రాని అయ్యా. నీకన్నా నా మంచిని కోరేవాళ్ళు ఎవరున్నారు ప్రభా? నీకన్నా నా క్షేమాన్ని కోరేవాళ్ళు ఎవరున్నారు ప్రభా? నీ చిత్తం వచ్చినట్లే జరగని తండ్రి, నీకు స్తోత్రం.